హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్. ఈరోజు మనం మార్నింగ్ ఎడిషన్లో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రచురితమైన వివిధ వార్తల్లోకి వెళ్ళే ముందు మనం మొదటిగా ఈనాడు దినపత్రికను చూసుకునగలిగితే మొదటిగా ఈనాడు దినపత్రిక మనం చూసుకుందాం. ఈనాడు తెలంగాణ దినపత్రికను చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం మావోయిస్టులు అడ్డాగా రాష్ట్రానికి మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు. రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వాక్య. కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు వదిలిన ఆదివాసీ కుటుంబాలకు ఏం చెబుతారు? 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదుముట్టిస్తాం. బారాసా హయాంలో భారీ అవినీతి అయినా కేసులేవి? నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. సో ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన వార్త అయితే మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ప్రధాన అంశంగా తెలంగాణ ఈనాడు దినపత్రికలో ఇక్కడ పసుపు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించారు కేంద్ర మంత్రి అమిత్ షా. దీనికి సంబంధించిన వార్త అయితే చూస్తాం. సో దీని ప్రధాన అంశం ఏంటంటే మావోయిస్టు చేతిలో ప్రాణాలు ఆదివాసీ కుటుంబాలకు ఏం చెబుతారు? 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదిమిట్టిస్తామని అమిత్ షా ఇదివరకే వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం. బారాసాయంలో భారీగా అవినీతి జరిగిందనే వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారీగా అవినీతి పాల్పడిందనే ఒక వార్త అయితే చూస్తున్నాం. అయినా కేసులు ఏవి లేవు మావోయిస్టుకి సంబంధించి. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ. 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ. దీనికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుల సమ్మేళనానికి రానున్న ఖర్గే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు వెల్లడి. సో ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ అయితే ఉంటుందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేశారు. ఇంకో వార్త చూసుకుందాం. ఇంకో వార్తకి వెళ్తే మనం ఇంకొక వార్త ఈనాడు దినపత్రికలో చూసుకుందాం. రిజర్వేషన్ ఛార్జీలు 8 గంటల ముందుగా దశలవారీగా అమల్లోకి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 లక్షల టికెట్లు. సో ఇదైతే రిజర్వేషన్ ఛార్జీలకు సంబంధించిన వార్త. మనం రైల్వేకి సంబంధించింది. దీంట్లో 1.5 లక్షల టికెట్లు నిమిషానికి ఇవ్వనంటూ ప్రకటన చేశారు. మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. సో ఏదైతే రైల్వేకి సంబంధించిన టికెట్ల గురించి అయితే మనం వార్త చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. రైలు ప్రయాణాల్లో అనిశ్చిత తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ బయలుదేరడానికి 4 గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ సో రైల్వేకి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. రిజర్వేషన్ ఛార్జీను ఇక్కడ నుంచి 8 గంటల ముందుగానే ఖరారు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 2 గంటల లోపు బయలుదేరే రైళ్లు దారుల్ని ముందు రోజే రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తాడు
దీనివల్ల వెయిటింగ్ లిస్ట్లో ప్రయాణికులు తమకు బెర్తులు ఖరారయ్యాయా లేదా అనే నిర్ధారించుకొని ప్రయాణానికి నిశ్చితగా సమాయత్తం అవుతారు. సో దీనికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇంకొక వార్త చూసుకున్నట్టయితే మనం ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి, రష్యా నుంచి డ్రోన్లు, క్షిపణుల వర్షం. సో ఏదైతే యుద్ధం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. యుక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి, రష్యా నుంచి డ్రోన్లు, క్షిపణుల వర్షం. సో యుక్రెయిన్ సంబంధించిన వార్త చూస్తున్నాం. సో ఇజ్రాయెల్ దానిపైన వార్త మనం చూస్తున్నాం. రష్యా నుంచి డ్రోన్లు, క్షిపణుల వర్షం. సో ఇంకో వార్త మనం చూసుకున్నాం. రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు? ఈనాడు దినపత్రికలో ఇంకో వార్త మనం చూసుకుంటున్నాం. దీనికి సంబంధించిన వార్త, రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు? ఏజెంట్ల చేతికి ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్లు, షోరూంలోనే శాశ్వత ప్రకటనలకే పరిమితం. షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రకటనకే పరిమితం. సో రవాణా శాఖ తీరు మారలేదు. పారదర్శక విధానాల కోసం నిర్ణయాలు జరిగినా అవి అమల్లోకి రావడం లేదు. సాధారణంగా షోరూంలో వాహనం కొనుగోలు సమయంలో డీలర్లు లైఫ్ టైం రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు వసూలు చేస్తారు. తర్వాత ఏజెంట్ల ద్వారా ఈ ట్యాక్స్ను ఆర్డీఓకు పంపుతారు. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారులు ఆ పత్రాలను నేరుగా వాహన యజమానికి ఇవ్వకుండా కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దశల వారీగా దళారుల చేతుల్లోకి పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సో ఏదైతే రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడన్నా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. దాంట్లో అవకతవకలు ఏదైతే షోరూంలో మనం వాహనం కొన్నప్పుడు లైఫ్ టైం ట్యాక్స్ అయితే మనం అందరం కడుతూ ఉంటాం. ఆ ట్యాక్స్ సంబంధించి డైరెక్ట్గా మనం ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ట్యాక్స్ డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ మనం పే చేసిన అమౌంట్కి మనకు వాహన రిజిస్ట్రేషన్ ఆర్సీ మనకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కింది స్థాయి ఉద్యోగులకు దళారులకు ఇస్తారు. అక్కడి నుంచి ఈ యొక్క అవినీతి అయితే జరుగుతుందని ఒక వార్త అయితే మనం చూసుకుంటున్నాం. ఇంకో వార్త మనం చూసుకున్నట్టయితే, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అర్హులైన రైతుల ఖాతాలో తగ్గిపోయిన విస్తీర్ణాలు, రికార్డుల్లోకి అక్రమ పట్టాలు, రెవెన్యూ సదస్సులో 1.70 లక్షల దరఖాస్తు. ఇంకొక వార్త మనం చూస్తున్నాం. ఈనాడు దినపత్రిక, రికార్డుల్లో 1000 ఎకరాల భూమి కనిపిస్తుంది. పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు. ఒకవేళ ఉన్న కొండలు, గుట్టలు, పాడవు భూములు అని ఎవరివో ప్రభుత్వ యంత్రానికి కూడా తెలియదు. ప్రభుత్వ అటవీ భూములు అనేది కూడా గుర్తించలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాల రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తిస్తున్నాయి. కొన్ని జిల్లాలో ధరలు రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నంబర్లు మార్చి కొత్త విస్తీర్ణాలు రికార్డులు ఎక్కించారు. సో ఏదైతే రిజిస్ట్రేషన్ ల్యాండ్కి సంబంధించిన భూమి వివరాలకు అవకతవకల గురించి వార్తతో మనం చూసాం. రికార్డుల్లోకి అక్రమ పట్టాలు, రెవెన్యూ సదస్సులో 1.70 లక్షల దరఖాస్తులు. సో రెవెన్యూ శాఖలో అవినీతికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకో వార్త చూసుకుందాం. వైద్య విద్యార్థుల స్టైపెండ్ 15% పెంపు. ఏదైతే వైద్య విద్య సంబంధించిన వార్తలు, వైద్య విద్య ఏదైతే మనం డాక్టర్ కోర్స్ చేస్తామో దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూస్తున్నాం. అందులో స్టైపెండ్ 15% పెంచినట్టు ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ₹1,00,000 దాటిన గౌరవ వేతం. సో ఏదైతే స్టైపెండ్ ఉందో డాక్టర్స్కి సంబంధించిన వార్త, ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. వాళ్ళకి స్టైపెండ్ 15% అయితే పెంచారు. సో 1,00,000 దాటింది, వాళ్ళ జీతం అయితే 1,00,000 అయితే దాటిందని ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇంకో వార్త చూసుకుందాం. డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ, జనాభా లెక్కల కోసం సిద్ధం చేయండి. రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ,
జనగణనను 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తామని వెల్లడి. ఏదైతే జనగణనకు సంబంధించిన వార్త చూస్తున్నాం, వచ్చే ఏడాది జరగనున్న జనగణన కోసం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పాలనాపరమైన యూనిట్ల సరిహద్దుల్లో ఏవైనా మార్పులు చేర్పులుంటే పూర్తి చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఏదైతే జనగణన పూర్తి చేయాలని ఒక వార్త చూస్తున్నాం. జనాభా లెక్కల కోసం సిద్ధం కండి, రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ. జనగణన 2021 నుంచి ప్రారంభిస్తామని వెల్లడి. దీనికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. సో ఇంకొక వార్త చూసుకుందాం మనం. భాజపా అధ్యక్షుడు ఎవరు తేలేది నేడే. సో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఎవరు అనే దానిపై ఉత్కంఠకు బ్రేక్ అవుతుంది ఈరోజు తెర. సో భాజపా అధ్యక్షుడు ఈరోజు ఎవరు అనేది తేలిపోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేదిపై ఒక క్లారిటీ అయితే ఈరోజు వస్తుంది. ఇంకొక వార్త చూసుకుందాం మనం. ఈనాడు దినపత్రికలో జనగణనకు ప్రత్యేక యాప్. ఇందాక మనం అనుకున్నాం జనగణన గురించి, దానికి సంబంధించిన వార్త. జనగణనకు ప్రత్యేక యాప్. వ్యక్తిగతంగా వివరాలు ఆన్లైన్లోనే నమోదు అవకాశం. కులగణనకు జాతీయ స్థాయిలో ఒకే విధానం. 2 దశల్లో లెక్కింపు. 3-4 తేదీల్లో అన్ని రాష్ట్రాలకు అధికారులు శిక్షణ. సో జనగణనకు సంబంధించిన వార్త చూసాం ఈనాడులో. రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి పోలికేరి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే భాగంగా కులగణన చేసింది. ఆ వివరాలు తీసుకుంటారా? రాష్ట్రంలో జనగణన ఎలా చేపడతారు? సో జనగణనకు సంబంధించిన వార్త, జనగణనకు ఒక ప్రత్యేక యాప్ అయితే రూపొందించడం జరిగింది. దానికి సంబంధించిన వార్త చూస్తాం. సో ఇది ఈనాడు తెలంగాణ ఈనాడు దినపత్రికలో వివిధ వార్తలు సంబంధించిన పేపర్ని అయితే మనం చూసాం. వివిధ వార్తలు అయితే మనం చూసుకున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే అక్కడ సంబంధించిన వార్తలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రికలో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది ఈ ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రికలో మొదటి ప్రధాన వార్త అయితే మనం చూస్తాం. ఆషామాషిగా తీసుకోవద్దు, నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి, తానా ఆట అంటూ విదేశాలకెళ్తే ప్రజల టాటా చెప్పేస్తారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించా, చెప్పేది వింటా, సూచనలు చేస్తా. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకులు సమావేశంలో తెదాప అధినేత చంద్రబాబు. సో ఆషామాషి తీసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ తేల్చి చెప్పడం జరిగింది. ఏమంటున్నారంటే ఆషామాషిగా తీసుకోవద్దు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి సాధించిన విజయాలపై ఇంటింటికి వెళ్ళి ప్రజలకు చెప్పాలి, విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పడం ఖాయమని ఇక్కడ సీరియస్గా చంద్రబాబు నాయుడు అయితే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలకు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధాన అంశంగా ఈనాడు దినపత్రికలో మనం చూస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతాలు చేయొచ్చు, శిక్షణ దేశ విదేశ నిపుణులను ఆహ్వానించాలి. కొత్త నగరమైనందుకు అమరావతికి అనుకూలతలెన్నో. ఈనాడు ముఖాముఖిలో కంప్యూటింగ్ రంగ నిపుణుడు ఎలక్ట్రానిక్స్ కంపెనీ అధినేత రామకృష్ణ. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతాలు చేయొచ్చు అనే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త ఒక ఆర్టికల్ అయితే రాశారు. దానికి సంబంధించిన వార్త. ఇంకో వార్త మనం చూసుకుందాం. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోండి, నా సూచనలు పాటిస్తే మళ్ళీ ఎన్నికవుతారు, లేదంటే ఇంటికి. తరచూ విదేశ పర్యటనలు చేసేవాళ్ళు ఇక అక్కడే ఉండడం మంచిది. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరికలు. సో ఇంకో వార్త మనం చూసుకున్నాం. దానికి సంబంధించి ఎమ్మెల్యేలు తీరు మార్చుకున్నారని ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు అయితే చూశారు. ఇంకో ప్రధాన అంశం చూద్దాం. ఇక్కడ ఉత్తరాదిని ముంచెత్తిన వానలు. ఉత్తరాఖండ్లో 2 మృతి. 24 గంటల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత.
సో ఉత్తరాదిలో జోరు వానలు అయితే కురుస్తున్నాయి. అక్కడ ఉత్తరాది మొత్తం ముంచెత్తింది. వానలు అయితే అక్కడ భారీగా పడటంతో ఉత్తరాదిని ముంచెత్తిన వానల ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. 24 గంటలు చార్ధామ్ యాత్ర అయితే నిలిపివేశారు. ఉత్తరాఖండ్లో 2 మృతి చెందడం జరిగింది. ఇంకో వార్త మనం చూసుకుందాం. యోగా దినోత్సవం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. యోగా దినోత్సవం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. విశాఖపట్నం యోగా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో గుర్తు చేసుకున్న మోదీ ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రాల్లో బౌద్ధ క్షేత్రాల్లో సందర్శించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మోడీ అయితే ఏదైతే మన్ కీ బాత్లో విశాఖకు సంబంధించిన రోజు యోగా రోజు జరిగినటువంటి యోగా దినోత్సవం గురించి మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త చూస్తాం. విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో చోరీకి యత్నం అడ్డుకున్న రైల్వే పోలీసులు, రాళ్లు రువిన దుండగులు, కాల్పులు జరపడంతో పారిపోయిన వైనం. ఇంకో వార్త మనం దీని విశాఖ ఎక్స్ప్రెస్లో రైలు చోరీకి యత్నం, అడ్డుకున్న రైల్వే పోలీసులు, రాళ్లు రువిన దుండగులు, కాల్పులు జరపడంతో పారిపోయిన వైనం. సో ఇదొక వార్త. బయటి రాష్ట్రాల్లో ఫోన్లు ట్యాప్ చేయవచ్చు, ముసాయిదా విడుదల చేసిన కేంద్రం, అభిప్రాయాలు తెలపడానికి నెల గడువు. సో ఏదైతే బయటి రాష్ట్రాల్లో ఫోన్ ట్యాప్ చేయొచ్చు అనే ఒక వార్త మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఒక ముసాయిదా అయితే విడుదల చేసింది కేంద్రం, అభిప్రాయాలు తెలపడానికి ఒక నెల గడువు అయితే కేంద్రం ఇచ్చింది. ఇంకో వార్త మనం చూస్తున్నాం. క్వాంటమ్ ర్యాలీ వర్క్షాప్ నేడు పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ కంపెనీలు. సో ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ నేడు పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ కంపెనీలు, వివిధ కంపెనీలు అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ ఈరోజు జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త. ఇంకొక వార్త మనం చూసుకుందాం. జగన్నాథుడి సన్నిధిలో తొక్కిసలాట, 3 మృతి. ఒడిశా సీఎం మాజీ దిగ్భ్రాంతి, భక్తులకు క్షమాపణలు. సో ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర అయితే జరిగింది. అక్కడ సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఒడిస్సాలో తొక్కిసలాట జరిగింది. అక్కడ పూరి జగన్నాథ రథయాత్ర అయితే తొక్కిసలాట జరిగింది. దానికి సంబంధించిన వార్త. డీసీపీ సస్పెన్షన్, కలెక్టర్ ఎస్పీలకు బదిలీ వేటు. తొక్కిసలాట బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద రోధిస్తున్న బంధువులు. సో ఏదైతే జగన్నాథ రథయాత్రలో ఒక విషాదం అయితే జరిగింది, అందులో తొక్కిసలాట జరిగింది. 3 అయితే మృతి చెందడం జరిగింది. ఒడిశా సీఎం మాజీ దిగ్భ్రాంతి, భక్తులకు క్షమాపణ అయితే చెప్పారు. డీసీపీ సస్పెన్షన్, కలెక్టర్ ఎస్పీలు బదిలీ వేశారు. ఏదైతే ఒడిశా పూరి జగన్నాథ రథయాత్రలో ఒక విషాదన ఘటన అయితే చేసింది, అందులో 3 చనిపోవడం జరిగింది. సీఎం అయితే క్షమాపణ చెప్పారు ప్రజలకు. అదేవిధంగా కలెక్టర్, డీసీపీలు అయితే సస్పెండ్ అయ్యారు. మిగతా కలెక్టర్, ఎస్పీలు అయితే బదిలీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇంకో వార్త చూసుకుందాం. మన లెఫ్ట్ సైడ్లో ఇంకో వార్త చూసుకుందాం. మావోయిస్టులతో చర్చలు జరపలేం, వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని తుడిమిసి. మరోసారి ఇదే వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ దినపత్రికలో అయితే ఇదే హైలైట్ చేయడం. ఇక్కడ కూడా ఆ వార్త మనం చూస్తున్నాం. వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని తుడిముట్టిస్తాం. ఏదైతే నక్సలిజం గురించి మనం ఇందాక అనుకున్నామో దానికి సంబంధించిన వార్త. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం తుడిముట్టిస్తామని ఇక్కడ హోంమంత్రి అమిత్ షా అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనం ఇంకో వార్త అయితే చూస్తాం. 8 గంటల ముందుగా రిజర్వేషన్ ఛార్జీలు దశల వారీగా అమల్లోకి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 లక్షల టికెట్లు. వ్యవస్థలో మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. సో మరోసారి మనం రైల్వే రిజర్వేషన్ సంబంధించిన వార్త అయితే చూస్తున్నాం. 8 గంటల ముందుగానే దశల వారీగా అమల్లోకి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 లక్షల టికెట్లు. వ్యవస్థలో మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. సో ఇందాకే మనం అనుకున్నాం రైల్వే రిజర్వేషన్ ఛార్జీల గురించి. 8 గంటల ముందుగానే మనకు రిజర్వేషన్ బర్తులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళటి మార్నింగ్ ఎడిషన్. మళ్ళీ రేపు మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పీడిఆర్ న్యూస్. అదేవిధంగా పీడిఆర్
భక్తి పీడిఆర్ లైఫ్ ఛానల్ను అందరూ ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నమస్తే.